ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క నిర్ణయం ఇప్పుడు పూర్తిగా వైఎస్ఆర్సీపీ పార్టీ భవిష్యత్తును మార్చబోతుందా? తెలుగుదేశం పార్టీ కూటమిలో ఇప్పుడు వణిక్కిపోతున్న టెన్షన్ అదేనా? జగన్మోహన్ రెడ్డి గారు లేవనెత్తే ఏ అంశమైనా ఆచితూచి అడుగులు వేయడంలో తాను చాలా దిట్ట. అంత ఈజీగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక తప్పు చేసో లేకపోతే అన్యాయపు మాటలు మాట్లాడో లేకపోతే ఆధారాలు లేని అంశాలను చూపించో దొరికిన దాఖలాలు ఏవీ లేవు. కావున జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునే ప్రతి నిర్ణయం వెనుక వ్యూహాత్మకమైన చర్యలు ఉంటాయి. అది విజయానికి దారితీసే స్ట్రెంతే ఉంటుంది. చాలా మందికి తెలియదు కానీ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి ఓటమి చెందిన తర్వాత 2024 ఎన్నికల్లో కూటమి గెలిచిన తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీని సైలెంట్గా మొదట గ్రామ స్థాయిలో నెట్వర్క్ని రీయాక్టివేట్ చేస్తూ పోతున్నారు. ఇది చాలా మంది గ్రహించడం లేదు. అపోజిట్లో ఉన్న పార్టీ వాళ్ళు మండల స్థాయిలో గ్రామ స్థాయిలో కమిటీలను తిరిగి రెడీ చేస్తూ పోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. గ్రౌండ్ లెవెల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ క్యాడర్ని మళ్ళీ మోటివేట్ చేయడం మొదలెట్టారు. ఇప్పుడు దీనికి సంబంధించి వైఎస్ఆర్సీపీ పార్టీ ఫీల్డ్ లెవెల్లో బలంగా పనిచేస్తుంది. ఎందుకంటే గ్రౌండ్ రియాలిటీ గ్రౌండ్ లెవెల్లో పార్టీ గట్టిగా ఉన్నప్పుడే పైకి బలంగా ఫౌండేషన్ ఉంటేనే బలంగా స్ట్రక్చర్ నిలబడుతుంది అన్నట్టుగానే ఇప్పుడు గ్రామ స్థాయిలో కమిటీలు మండల స్థాయిలో కమిటీలు గట్టిగా ఉంటేనే పై స్థానంలో అందరూ బలంగా నిలబడగలుగుతారు అనేది జగన్మోహన్ రెడ్డి గారి పాయింట్. అందులో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారు ఓటమి చెందిన మరుక్షణం నుంచే తాను ప్రజల వద్దకు రాకపోయినా వీడియో రూపంలో ఎప్పటికప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీకి క్యాడర్కు మోటివేట్ చేస్తూ తాను ఉన్నానని, రాబోయే కాలంలో చుక్కలు చూపిస్తాను, తప్పు చేసిన వాడికి ఎవరిని వదిలే పరిస్థితి లేదంటూ చాలా ఘాటైన పదాలు వదిలేశారు. ఇక జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి వాలంటీర్ వ్యవస్థను కూడా బలపెట్టేందుకు సిద్ధమయ్యారు. వాలంటీర్ వ్యవస్థ వైఎస్ఆర్సీపీ పార్టీ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ వ్యవస్థ దేశం మొత్తం సల్యూట్ కొట్టిన వ్యవస్థ. ఇలాంటి వ్యవస్థ మాకు కూడా కావాలి అని పక్క రాష్ట్రాల నుంచి పెద్దలు వచ్చి కూడా ఈ పాలసీని నేర్చుకుంటారు, ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నారో దగ్గరుండి చూశారు, శబాష్ అన్నారు. కానీ ఇప్పుడు అదే వాలంటీర్ వ్యవస్థ సూపర్ 6 సూపర్ 7లో భాగంగా మీకు 5,000 వేతనం ఇస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు ఎందుకు వేస్తారు, మేము 10,000 వేతనం ఇస్తామని మాయమాటలు చెప్పి ఈరోజు వాలంటీర్ వ్యవస్థ కనీసం పేరు కూడా చెప్పే పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ బీజేపీకి కానీ లేదు. కూటమి కేవలం అధికారం కోసం వాలంటీర్ వ్యవస్థను దగ్గరగా వాడుకుంది తప్ప ఆ వాలంటీర్ వ్యవస్థకు మంచి చేయలేదు. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అదే మరోసారి శక్తివంతంగా ఉపయోగించేందుకు సిద్ధమవుతున్నారు. కార్యకర్తలకు బలమైన పీట వేస్తూనే వాలంటీర్ వ్యవస్థకు తిరిగి ప్రాణం పోసే శక్తిని కూడా జగన్మోహన్ రెడ్డి గారు పోయబోతున్నారు. చిన్న చిన్న మార్పులు, ట్రైనింగ్లు, బాధ్యతలు రీస్ట్రక్చరింగ్ చేస్తూ ఇవన్నీ ఇప్పుడు వేగంగా జరుగుతూ పోతున్నాయి. మళ్ళీ ప్రజలకు డైరెక్ట్ కనెక్షన్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేసేలాగా ఇదంతా కూడా గ్రౌండ్ సిద్ధమవుతుంది. ఈసారి జగన్ పూర్తిగా కొత్త సోషల్ మీడియా టీమును ఏర్పాటు చేస్తూ పోతున్నారు. సోషల్ మీడియా, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అన్ని ప్లాట్ఫామ్లలో నరేటివ్ స్లోగా మారుతోంది. యాంటీ క్యాంపెయిన్ని రివర్స్ చేయడానికి డేటా ఆధారంగా పనిచేస్తున్నట్టుగా సమాచారం అందుతుంది. కూటమిలో ఇప్పుడు ఈ టెన్షనే మెల్లిమెల్లిగా పెరుగుతోంది. అధికారం రావడానికి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రావడానికి గతంలో జరిగిన తప్పులు, గతంలో జరిగిన పొరపాట్లను సరిదిద్దుకోవడంతో పాటు ఏం చేస్తే బెటర్మెంట్ ఉంటుందనే దానిపై కూడా ఈరోజు కసరత్తులు ప్రారంభిస్తున్నారు. అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కూటమి భాగంలో చాలా వరకు డిఫరెన్సెస్ మెల్లిమెల్లిగా బయటపడుతున్నాయి. అధికారంలోకి వచ్చి సమయం గడుస్తున్న కొద్దీ వీళ్ళ ఆగడాలు మొత్తం బయటకు వస్తున్నాయి. బయటకి ఐక్యంగా కనిపిస్తున్నప్పటికీ లోపల పవన్ కళ్యాణ్, చంద్రబాబు సమన్వయం అంతా స్మూత్గా లేదనేది రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. టికెట్ల పంపకం విషయంలో కావచ్చు, పోస్టుల భర్తీ అంశంలో కావచ్చు, నిర్ణయాల వెసులుబాటులో కావచ్చు అసంతృప్తి వస్తుంది. గ్రౌండ్ లెవెల్లో అసంతృప్తి అంటే పగుళ్ళు ఏర్పడుతూ వస్తున్నాయి. ఈ పగుళ్ళే రేపు స్ట్రక్చర్ మొత్తం కూడా విరిగే పరిస్థితి వచ్చేదానికి దోహదపడతాయంటే అత్యశక్తి కాదు. ఇక్కడ ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారు తన బలాన్ని గ్రౌండ్ లెవెల్లో నుంచి మెల్లిమెల్లిగా ఫౌండేషన్ స్టార్ట్ చేస్తుంటే, ఇక్కడ కూటమేమో ఏకంగా ఉన్న ఫౌండేషన్ మొత్తం కూడా కొలాప్స్ అవుతూ వస్తుంది. కింది గ్రౌండ్ లెవెల్లో స్ట్రాంగ్గా ఉండాల్సిన పార్టీలు ఏవి కూడా స్ట్రాంగ్ ఉండే పరిస్థితుల్లో లేవు. అధికారం మీ చేతిలో ఉందంటే అధికారం మీరే నడిపిస్తున్నారు అనే గొడవలోనే వీళ్ళు చిక్కుకుపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలతో డైరెక్ట్ లైన్ను ఈసారి ఉపయోగించేదానికి సిద్ధంగా ఉన్నారు. ప్రజలు నేరుగా చెప్పిన సమస్యలపై వెంటనే స్పందించే వ్యవస్థను జగన్ మళ్ళీ యాక్టివేట్ చేస్తున్నారు. ఈ డైరెక్ట్ కనెక్ట్ అంటే తెలుగుదేశం పార్టీకి పెద్ద మైనస్ అని చెప్పొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఏ మాదిరిగా అయితే ఉందో దానికన్నా రెట్టింపుగా, అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎలా అంటే ప్రజలకు ఉపయోగపడే ప్రతి అంశాన్ని ఇక నుంచి సీరియస్గా యాక్టివేట్ చేసే వ్యవస్థలను తీసుకొస్తున్నారు. అందులో భాగంగానే ఫస్ట్గా కార్యకర్తలకు ఒక వ్యవస్థ తీసుకొచ్చారు, ఒక యాప్ తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల. ఆ యాప్లో ఎవరెవరైతే కార్యకర్తలకు అన్యాయం జరుగుతుందో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రతి కార్యకర్తకు ఎక్కడ ఏ మూలన ఏ అన్యాయం జరిగినా ఫోటోలు, వీడియోలు, వాయిస్ ఓవర్తో అందులో అప్డేట్ చేయండి ఆధారాలతో సహా. అది మొత్తం వైసీపీ సర్వర్లో ఉంటుంది. అధికారంలోకి రాగానే ఆ సర్వర్లో ఉన్న ప్రతి అంశాన్ని బయటకు లాగుతామని జగన్మోహన్ రెడ్డి గారు యాప్ను తీసుకొచ్చారు.
అలాంటి యాప్లే ప్రజలకు నేరుగా సమస్యలు వచ్చినా ఉపయోగించుకునేందుకు కూడా వ్యవస్థను తీర్చిదిద్దుతున్నారు. ఇప్పటి నుంచి జగన్ చేస్తున్న చిన్న చిన్న ఆర్థిక నిర్ణయాలు పెద్ద ప్రజాభిప్రాయం మార్చడం స్టార్ట్ అవ్వడం మొదలవుతుంది. స్కీమ్స్ ఆపకుండా కొన్ని కొత్త మార్పులు చేసి ప్రజల్లో తిరిగి నమ్మకం తీసుకొచ్చినారు జగన్మోహన్ రెడ్డి గారు. మళ్ళీ అధికారంలోకి వస్తే దాన్ని మరింతగా ముందుకు తీసుకుపోయేందుకు కూడా స్కెచ్ గీస్తున్నారు. బ్యాక్ టు బ్యాక్ జగన్మోహన్ రెడ్డి గారు 2026 మధ్యలో నుంచి ఇంకా ప్రజల వద్దకు నేరుగా రావడం మొదలెడతారు. ప్రజల ముందుకు రావడమే కాదు, ప్రజల్లో కలిసిపోయే కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. ఇది ఏపీ రాజకీయాల్లో కొత్త గేమ్కు ఆరంభం అవుతుంది. ఇది టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిలు ఎలా తట్టుకుంటాయన్న టెన్షన్ ఇప్పుడు వాళ్లకు స్పష్టంగా కనబడుతుంది. ఫీల్డ్లో జగన్ దిగితే ఎలా ఉంటుందో చెప్పాల్సిన పనిలే. సింపుల్గా నార్మల్గా తన పని కోసం ఎక్కడికైనా పోతేనే ఈ రోజున ఎంతో ప్రజాదరణతో పరిగెత్తుకుంటూ వస్తున్నారు. ఇంకా ప్రజల కోసం మీటింగ్లు పెడితే ఎలా ఉంటుందో చెప్పాల్సిన పనిలే. ఈ వీడియోని అసలు లైక్ కొట్టండి, తప్పక షేర్ చేయండి.